నియోజకవర్గంలో కాషాయ పార్టీ బడా నాయకుల ఫైట్ అధిష్టానానికి కషాయంలా మారిందట. స్థానిక సమరం ముంచుకొస్తున్న వేళ టికెట్ల కోసం ఇంటర్నల్ ఫైట్ తారాస్థాయికి చేరిందట. తమ క్యాడర్ టికెట్లంటూ బిగ్ షాట్స్ పోటాపోటీగా చేస్తున్న ప్రకటనలు ఆధిపత్య పోరును నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయట. ఎన్నికలకు సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చినా కూడా టికెట్ల వేట మాత్రం ఆగడం లేదట. దీంతో సొంత పార్టీలోనే గందరగోళానికి దారితీస్తోందట. ఇంతకీ ఎవరా పొలిటికల్ బిగ్ షాట్స్? ఎక్కడ ఈ ఇంటర్నల్ వార్? లెట్స్ వాచ్ దిస్. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ల మధ్య కోల్డ్ వార్ కాస్త స్థానిక సంస్థల ఎన్నికల వేళ హీటెక్కుతోంది. హుజూరాబాద్ కేడర్ టికెట్ల విషయంలో ఇద్దరు నాయకుల స్టేట్మెంట్స్ హైకమాండ్కు గందరగోళంగానూ తలనొప్పిగానూ మారింది. హుజూరాబాద్లో 25 ఇయర్స్ ఇండస్ట్రీ, నేనివ్వకుంటే ఎవరిస్తారు టికెట్లు? నేను ఇక్కడ నాయకుణ్ణి, మా కార్యకర్తల కాళ్లకు ముళ్లుగుచ్చుకున్నా, పంటితో తీస్తానంటూ మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మరోవైపు ఈటెల వ్యవహారం కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గానికి మింగుడు పడడం లేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఈ పంచాయతీ మొదలైంది. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలో అంతా తానై చక్రం తిప్పుతున్న క్రమంలో మరోవైపు ఈటెల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా గెలవడంతో హుజూరాబాద్లో ఆయన అనుచరగణంలో తీవ్ర నైరాస్యం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు టిక్కెట్లు వస్తాయో లేదోనన్న ఆందోళనతో గతంలోనే ఈటెలతో భేటీ కాగా, టిక్కెట్లిప్పించే బాధ్యత తనదని, లేకపోతే ఇండిపెండెన్స్గా సింహం గుర్తుపై మిమ్మల్ని బరిలో ఉంచుతారని ఈటెల తన అనుచరులతో చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో బండి సంజయ్ వర్గానికి ఇది తీవ్ర ఆగ్రహం తెప్పించింది. బీజేపీలో పార్టీ అధిష్టానమే అల్టిమేట్, ఎంత తోపులైనా వ్యక్తిగతంగా టిక్కెట్లిచ్చే అధికారం ఉండబోదన్నట్టుగా బండి సంజయ్ పేరిట సోషల్ మీడియా ప్రకటనలు కొనసాగుతున్నాయి. ఇది కాస్త చిలికి గాలివానగా మారగా, తాజాగా హుజూరాబాద్లో ఈటెల ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తాను 25 ఇయర్స్ ఇండస్ట్రీ అని, బరాబర్ నేనే టిక్కెట్ ఇస్తానన్నట్లుగా మాట్లాడడంతో మళ్లీ ఇంటర్నల్ వార్ మొదలైంది. ఈటెల ప్రకటనలకు ముందే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని, తనకు గ్రూపుల్లేవని, తనది బీజేపీ వర్గం మాత్రమేనంటూ బండి సంజయ్ పేరిట కొన్ని ప్రెస్ నోట్స్ విడుదల కాగా, ఈటెల మాటల తర్వాత మరో ప్రకటన విడుదలైంది. ఈసారి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన గంగాడి కృష్ణారెడ్డితో ఆ కౌంటర్ ఇప్పిస్తూ బండి సంజయ్ సోషల్ మీడియా వర్గం మరో ప్రకటన విడుదల చేసింది. అందులో టిక్కెట్లిచ్చేది బీజేపీ నాయకత్వమే తప్ప వ్యక్తులు కాదని, రాష్ట్ర, జిల్లా పార్టీల నిర్ణయం మేరకే బీఫామ్స్ ఇస్తామన్నది ఆ ప్రకటన సారాంశం. ప్రజలు పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారినే పార్టీ గుర్తిస్తుందంటూ కూడా ఆ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. దీంతో ఈటెల వర్సెస్ బండి సంజయ్ మధ్య ఎడతెగని పంచాయతీ బీజేపీకి జిల్లాలో పెద్ద తలబొప్పి కట్టిస్తోంది. ఈటెల అనుచరులో ఒకంత ఆందోళన రేకెత్తిస్తోంది. 25 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను. 25 సంవత్సరాలు అన్ని వేలల్లో, అన్ని ఎన్నికలలో ఇక్కడ గెలిచిన మేమే. అప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్నికలు జరగకపోతుంది. డెఫినెట్గా మా 25 ఏళ్ళుగా మాతో ఉన్న కార్యకర్తలు, నాయకులు అనేక మంది కనపడుతుంది కదా. సముద్రం లేకుండా మేము ఎవరికి ఉండే ఇంత బలం ఎవరుకునేది. ఇలా ప్రజలు ఏడుస్తున్నారు, బిడ్డ నువ్వు కొంచెం దూరం అయిపోయి మాకు అన్యాయం అయింది బిడ్డ అని చెప్పి కన్నీళ్ళు పెడుతున్నారు. ఇలా మా బాధ్యత ఇవ్వాలి. మళ్ళీ మా బెంగటిల్లిన మా హుజూరాబాద్ ప్రజానీకానికి రేపు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, రేపు ఎంపీపీలుగా, జడ్పీలుగా గెలిపించుకుంటారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళ కాళ్ళకు ముందే పని తప్పికే సర్వీసులు చూస్తాం, తప్పకుండా చేస్తాం. అంటే మీరే పార్టీ బీఫామ్ మీరే ఇవ్వబోతున్నారు? అది చెప్పుదన్నా అంటే బండి సంజయ్ గారు కూడా మేమే ఇస్తాం, సర్వే చేయించున్నాం అని చెప్పేసి నేను బండి సంజయ్ గారు కూడా లీడర్ 25 ఏళ్ళ నుంచి లీడర్, ఎందుకంటే 25 ఏళ్ళ నుంచి లీడర్ గుర్తుపెట్టు. ఇక బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ విషయంలో పలు ప్రశ్నలను సంధిస్తూ ఆ రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లరాదని హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పలుమార్లు వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి స్టే లేదని, జనరల్ కేటగిరీలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని,
జీవో నంబర్ 9కి చట్టబద్ధత లేదని మళ్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో అసలు ఎన్నికలు యథావిధిగా జరుగుతాయా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అసలు ఎన్నికలుంటాయో లేదో తెలియకుండానే వాయిదా పడితే ఎప్పటి వరకు తిరిగి మళ్లీ ఎన్నికల ప్రక్రియకు తెరలేస్తుందోనన్న గందరగోళం నెలకొనగా ఈటెల, బండి సంజయ్ వర్గపోరు పంచాయతీ చర్చనీయాంశంగా మారింది. ఈ తుఫాన్ టీ కప్పులోనా వాయుగుండంలా మారి బీజేపీ పార్టీకి ఎన్నికల గండమవుతుందా అన్న చర్చ కూడా మొదలైంది. వర్గపోరు ఈటెలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని సొంత జిల్లాలో గుసగుసలు మొదలయ్యాయి. తనను నమ్మి వచ్చిన అనుచరులకు నియోజకవర్గంలో విలువ లేకపోవడంతో ఈటెల ఆగ్రహంతో రగిలిపోతున్నారట. వాస్తవానికి ఈటెల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. కానీ హుజూరాబాద్ నియోజకవర్గానికి ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. పలుమార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఇటీవల పార్టీ పదవుల పంపకాల్లో జిల్లా, మండల కమిటీల నియామకంలో ఈటెల అనుచరులకు ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ఘాటుగానే విమర్శలు చేశారు ఈటెల. తాను రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్లతో కొట్లాడి వచ్చిన వాడినని, నీ ప్రతాపం ఏంటంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎంపీ ఈటెలపై హుజూరాబాద్ పార్టీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారట. దసరాకి కమలాపూర్లోని తన ఇంటికి వచ్చిన ఈటెల అనుచరులతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారు. టికెట్ రాకపోతే ఎవ్వరూ బాధపడవద్దని, అవసరమైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి టికెట్ ఇప్పించి గెలిపించుకుంటారని హామీ ఇచ్చారట. ఈ వ్యవహారం కమలంలో కలకలం రేపింది. బీజేపీలో ఉంటూ మరో పార్టీ నుండి టికెట్ ఇప్పిస్తానని ఎలా అంటారని హుజూరాబాద్ బీజేపీ క్యాడర్ కారాలు మిరియాలు నూరుతోంది. కొత్త పాత నాయకులంటూ విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. బండి సంజయ్ వర్గం ఈటెల తీరుపై రగిలిపోతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడ్డాక ఎదగాలని కాషాయ నేతలు ప్లాన్ చేస్తుంటే ఇలా ప్రధాన నాయకుల మధ్య వర్గపోరు మాత్రం ఆటంకంగా మారిందట. మరి ఈ ఇద్దరి ఆధిపత్య పోరుపై రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలేమో గాని జిల్లాలో ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు ఎవరి ఎత్తులు వారు వేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. మరి ఈ విభేదాల రాజకీయ క్రీడలో ఎవరు పైచేయి సాధిస్తారు, ఎవరు చిత్తవుతారో చూడాలి.